అందుకని 5 ఏళ్ళకి ఒకసారి ఏమొచ్చింది? ఈ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరానికి ఉన్న విశిష్టత ఏంటంటే యెహోషువ ఒక దినమంతా కూడా సూర్యుని ఆపివేసిన దినం. మనుషుడే, మనలాంటి వ్యక్తి. ఐగుప్తు యొక్క బానిసత్వములు నలిగిపోయిన వ్యక్తి, శ్రమల చేత నలగొట్టబడిన వాడే, బానిస సంఖ్యలతో నలగొట్టబడిన వాడే దేవుని శక్తిని లోకానికి చూపించాడు. నా జీవితంలో కూడా దేవుడు కూడా మన ప్రార్థనకు అంత గొప్ప శక్తినిచ్చాడు. ప్రార్థన చెయ్యలేనిది ప్రపంచంలో ఏది లేదంట. చెప్పండి, ప్రార్థన చెయ్యలేనిది ఏది లేదు. మనకి చేతగాక ప్రార్థన ద్వారా అన్నిటినీ జయించలేకపోతాం. మనం సాక్ష్యం విన్నాను. ఒక తల్లి మరణ అంచులకు వెళ్ళిన తన కుమారుని తీసుకొని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్లో డాక్టర్ గారు తెలిసిన ఉంటే వెళ్ళింది. ఎప్పుడు? కరోనా టైంలో హాస్పిటల్ అన్ని ఫుల్ అయిపోయాయి అంట. హాస్పిటల్ కూడా ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదంట. డాక్టర్ గారిని అడిగితే ఆ డాక్టర్ గారు రికమెండేషన్ చేస్తే మెట్ల కింద ఒక బెడ్ వేసి అక్కడ పడుకోబెట్టి అక్కడ ట్రీట్మెంట్ చేస్తామన్నట. అయితే డాక్టర్ అడిగాడంట, నీ అబ్బాయికి ఆయనకు బ్రతకాలంటే 2,50,000 అవుతాయి. అది ఆ ఫిగర్ నాకు సరిగ్గా లేదు, 2 లక్షల పైనే అవుతాయి. డబ్బులు బల మీద పెడితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అన్నాడంట. ఎవరు? డాక్టర్. ఈ ముసలమ్మకి చిరిగిపోయిన చీరను, ఆ చీరని కట్టుకున్న చెంగును కట్టుకున్న బైబిల్ మాత్రమే ఉంది. ఎలాగైనా కుమారుడు బ్రతికించుకోవాలి. ఎందుకంటే ఆమెకి విధవరాలు, ఆమెకున్న ఆధారం ఆ కుమారుడి. డాక్టర్ గారిని బ్రతిమాలుతున్నట్టు, అయ్యా ఎలాగైనా నా కొడుకుని బ్రతికియాలంటే, ఎలాగైనా మీరు ట్రీట్మెంట్ చేయండి అయ్యా, నాకు ఒక్క 24 గంటలు టైం ఇవ్వండి, నేను ఆ డబ్బులు కట్టేస్తాను. ఎంత కథ కాదు ఇది. 24 గంటలు టైం ఇవ్వండి, ఆ డబ్బులు నేను కట్టేస్తానయ్యా. ఈ డాక్టర్ గారు ఆమె ప్రాధేయపడే విధానాన్ని చూసి ఈమె కూడా క్రిస్టియన్, ఈమె ఒప్పుకుందంట. సార్ ఎలాగలా ట్రీట్మెంట్ చేయండి సార్. ఆమె ఇస్తానంటుంది కదా, 24 గంటలు టైం ఇవ్వమంటుంది కదా, 24 గంటలు టైం ఇద్దాం సార్. ఆమె ఇవ్వకపోతే బాధ్యత నాది సార్ అన్నట్టు. ఎవరు? అక్కడ పనిచేసే డాక్టర్ గారు. సరే ఆయన ఒప్పుకున్నాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా వెంటనే పక్కనే ఆమె మోకాలు వేసి ప్రార్థన చేయటం ప్రారంభించింది. కొడుకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మోకాళ్ళ మీద పడి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది. డాక్టర్ గారు రాత్రి 9ంటికి వచ్చిందంట. ఏమేం చేస్తుంది? ప్రార్థన చేస్తానన్నమాట. 12ంటికి నర్సు వచ్చిందంట. డాక్టర్ గారు అడిగిందంట, ఆ ముసలాం ఏం చేస్తుంది, ఎవరికన్నా ఫోన్ చేస్తుందా, డబ్బుల కోసమే ఆమె అడుగుతుందా అని అడిగితే ఆ నర్సు గారు చెప్పారంట, ఆమె మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానే ఉంది, మేము ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళినా తప్పుకోవట్లేదు, ఆమె ప్రార్థన చేస్తానే ఉంది. తెల్లవారుజాము 4ంటికి వచ్చినా ఏం చేస్తుంది? చేస్తానే ఉందంట. తెల్లవారి డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చే టైం అయింది. డాక్టర్ గారు రౌండ్స్కి వెళ్దామని చెప్పి ఈ డాక్టర్ గారిని అడుగుతుంటే ఏం గుండెల్లో రైలు పరిగెత్తున్నట్టు. ఎందుకంటే ఈ ముసలామ డబ్బులు అరేంజ్ చేసిందా లేదా, ఏం కొనుక్కుబడుతుంది. ఎందుకంటే ఒకవేళ కట్టకపోతే నా శాలరీలో కట్ చేస్తాడు. కానీ ఆమె ప్రార్థన చేస్తానే ఉంది. డాక్టర్ గారు వచ్చాడు, ఆ అబ్బాయిని చెకప్ చేశాడు, పర్వాలేదు,
రికవర్ అయ్యాడు, బాగానే ఉంది, అది ట్రీట్మెంట్ కొనసాగించండి అని చెప్పాడు. ఆ మాత్రం లేవలా. డాక్టర్ గారు వచ్చినా లేవలా, నర్సు వచ్చినా లేవలా, ఎవరు వచ్చినా లేవలా. ప్రార్థన చేస్తానండి, పోరాడుతానండి, కన్నీరు కాలుస్తానే ఉందట. డాక్టర్ గారు రౌండ్స్ అయిపోయి వెళ్ళిపోతా ఈ డాక్టర్ గారితో చెప్తున్నాడట, అమ్మ మా అమ్మ చనిపోయి ఈ రోజుకి 25 సంవత్సరాలు అయింది. 25 ఎంతో అది గుర్తులేదు నాకు, అయ్యింది. కనుక మా అమ్మగారు చనిపోయిన జ్ఞాపకార్థముగా ఈ కుర్రవాడికి ఫ్రీ ట్రీట్మెంట్ చేయండి, ఒక్క పైసా కూడా కట్టొద్దని చెప్పండి అన్నాడు. చెప్పండి. ప్రార్థన ఎంత గొప్పది చెప్పండి. ప్రార్థన ఎంత గొప్పది. డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఆ డాక్టర్ గారు ఆయన్ని పంపించి తిరిగి వచ్చి ఈవెన్ లేపుతున్నట్ట, అమ్మా లేచి కళ్ళు తుడుచుకున్నట్ట. డాక్టర్ గారు చెప్పిందంట, మీ అబ్బాయికి అయ్యే ట్రీట్మెంట్ కొరకు కట్టవలసిన 2,50,000 ఒక్క పైసా కట్టొద్దన్నాడు డాక్టర్ గారు. ఈ కొడుక్కి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తానన్నాడంటే ఆ తల్లి చెప్పిందంట, నాకు తెలుసమ్మా, నేను నమ్ముకున్న నా దేవుడు నా ప్రార్థన విని నన్ను ఆదరించే దేవుడని నాకు బాగా తెలుసు. ఈరోజు విశ్వాసి జీవితంలో చెప్పండి, మనకి ఏ అవసరత వచ్చినా, ఏ అక్కలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా మనలను బాగు చేసి బలపరిచి నడిపించే నాయకుడని ఎరిగి ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళ దగ్గర ఏడుస్తాం కానీ దేవుని కార్యముల కొరకు ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి, రోషము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన ఆత్మతో ప్రభు సన్నిధిలో ఏం చేయలేకపోతున్నాం, ప్రార్థించాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రియులారా, ప్రపంచములో ఏది చెయ్యలేని కార్యాన్ని ప్రార్థన చేయగలదు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తుంది? ఏ ఒక్క శక్తి కూడా చేయలేని కార్యం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ప్రార్థన దేశాలను కదిలించగలదు, శత్రు సైన్యమును సంహరించగలదు, ప్రార్థన ప్రకృతి శక్తులను ఆపగలదు, ప్రార్థన పరిస్థితులన్నీ మార్చగలదు, ప్రార్థన జీవితాలనే మార్చగలదు. దేవునికి స్తోత్రం. చెప్తాం గట్టిగా. అందుకే మనం పాట పాడతాం, ఏంటది? ప్రార్థనే 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 మన ప్రాణము, ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థించెదము ప్రణతించెదము, ప్రార్థన ఆలకించుమా దేవా, ప్రణతులు కైకొనుమా, ప్రార్థన ఆలకించుమా దేవా, ప్రణతులు కైకొనుమా, ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థన ఏమైంది? మనకు ప్రార్థన ఊపి, ప్రార్థన మనకు బలం, ప్రార్థన మనకు శక్తి, ప్రార్థన మనకు ఆయుధం. అందుకని విశ్వాసి జీవితంలో ప్రార్థన ధూపం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనమును ఒకసారి తీస్తే, దేవుని వాక్యములో సంఘమునకు ఉండవలసిన ఆ అర్హత లేకపోతే
ఉండవలసిన విధానమును దేవుడు గుర్తు చేస్తూ ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులను వివిధమైన సుగంధ సోర్ణములతో పరిమళించుచు ఇది ఏమి ఏ స్తంభం అంట ధూమ స్తంభము అని ప్రియ దేవుని బిడ్డలా కానీ ధూమము ధూపము పొగ కానీ మన ప్రార్థన ఆ పొగవలే దేవుని సన్నిధికి చేరాలి. లోకమనే అరణ్యములో మనము చేసే ప్రార్థన దేవుని సన్నిధికి ధూపము వలే చేరాలి. అందుకే కీర్తన గ్రంథకర్త భక్తుడు ఏమన్నాడు 141:2లో 141:2లో ఏమన్నాడు? నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీకు అంగీకారములగును గాక. మన ప్రార్థన ఎలా చేరాలి? దేవుని సన్నిధికి ధూపము వలె చేరాలి. చెప్పండి, ధూపం వేస్తున్నాం, మంట పెడుతున్నాం? చెప్పండి. ప్రార్థనా బలిపీఠాలు పడత్రోయబడి ధూపవేదిక మీద ధూపం వేయి. ఆ ధూపం పరలోకానికి చాటు. ఏమేయాలి? ధూపం వేయాలి. మందిరమునకు కావలసినది ఏంటి? దేవుని మందిరములో ప్రార్థన ఉండాలి. దేవుని మందిరములో వాక్యం ఉండాలి. ఈరోజు చాలా మందిరాల్లో ఏం లేదు, దేవాలయాల్లో లేదనుకుంటే మందిరాల్లో కూడా ఏం లేదు. సంగీ చెప్తున్నాడు, మన ఆదివారం ఒక మందిరానికి వెళ్ళాడంట. కరెక్ట్ గా పాటలు గేట్లు మొత్తం అంగామా హడావిడి అంతా గంట చేశారంట. 15 నిమిషాలు కరెక్ట్ గా వాక్యం చెప్పారు. ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు చెప్పారు. 15 నిమిషాలు అయిపోయినాక ఈ చెప్తూ మొదలు పెట్టాడంట. బాధ 75 లక్షలు పెట్టి ఇల్లు కట్టాను, బాకీలు అయిపోయింది, మీరందరూ సందాలి అని అంటున్నాడు. ఎందుకు వచ్చాను రా బాబని తలకాయ కొట్టుకున్నాడంటే, వాక్యం ఏదో విందాం, వాక్యం నేర్చుకున్నాం అని అయితే వాక్యానికి ఏమి లేదు. దేవుని సంఘములో ఏముండాలి? అది చర్చి అయినా మందిరమైనా ఇంకేదైనా వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. సంఘములో ప్రార్థనా పరులు లేవాలి, ప్రార్థించేవారు కావాలి, రోదనము చేయు స్త్రీలు లేవాలి. సంఘానికి వారి పట్టుకొమ్మలు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా. సంఘం ఎప్పుడు బలహీనమవుతుందో తెలుసా? ప్రార్థనా పనులు లేనప్పుడు. సంఘములో ఎవరుండాలి? ప్రార్థించే ప్రార్థనాత్మ కలిగిన వారు లేవాలి, ఉండాలంట. ఏ సంఘములో ప్రార్థనా పరులు ఉండరో ఆ సంఘము బలహీనమైంది. ఏ సంఘములో ప్రార్థన ధూపము పైకి లేవదో ఆ సంఘములో దేవుని కార్యాలు జరగవు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ప్రార్థించే తల్లులు లేవాలి. ఓ ముగ్గురే వచ్చినా 3 గంటల దాకా ప్రార్థన చేస్తారు. ఆనందపడి 8 గంటలు ఇంకా కంట్రోల్ చేయబట్టి, కంట్రోల్ చేయకపోతే ఒక్కొక్కరిని 3 గంటలు చేస్తారు. ఏంటి ఏమి నేర్చుకున్నావు? దేవుని సన్నిధిలో మోకాటి అనుభవం ఉందా? మోకాలు వేస్తున్నావా? ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి మోకరించి ఒక రోజన్నా ప్రార్థన చేస్తున్నావా?
ఒక గంటన్న ప్రార్థన చేస్తున్నారు. దొరికిందిగా, ఏందది? ఊరకొచ్చింది. ఏందది? సెల్ ఫోన్, టీవీ, అరుగులు దొరికింది. ముచ్చట్లు ఆడుకోవటానికి కమ్మగా ఆడుకుంటాం. చెవులు చిరిగిందాక, కళ్ళు కాయలు కాసిందాక చూస్తాం. ఎప్పుడన్నా శనివారం ఆదివారం పిలిస్తే అది కూడా సేవకుడు మైకి పెట్టి 10 పాటలు పెడితే బలవంతంగా వచ్చి కూర్చుంటాం. కూర్చున్న కాడ నుంచి ఊగిపోతా ఉంటాం. అయిపోయిందిగా లేచి పారిపోతా ఉంటాం. ఇది మన ప్రార్థన. చెప్పండి, అది కాదు ప్రార్థన. నీలో ఉండాలి అండి. దేవుని నమ్ముకొని కూడా నువ్వు దేవునికి అవమానకరంగా బ్రతకు. నీ ప్రార్థనలో బలం ఉండాలి. నీ ప్రార్థనలో శక్తి ఉండాలి. నీ ప్రార్థన అనేకులకు ప్రభావితము చూపేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. మీ ప్రార్థనలో బలం లేకపోతే చూసే వాళ్ళకి దేవుని నామము అవహేళనగా చేయబడింది. అందుకే సొలొమోను దేవాలయమును కట్టించి ఏం చేశాడు? దేవాలయం ఉండటం కాదు, దేవాలయములో ఇవి చాలా ప్రాముఖ్యమైనవని లోకానికి చాటి చెప్పునట్లు. ఒకటి వాక్యం, ఇంకొకటి ప్రార్థన. రెండు ఉండాలి. వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈరోజు చాలా మందికి వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు. ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు ఎగరలేవు. ఆఖరిలో ఏం చేయలేవు? ఎగరలేవు, ఎత్తబడలేవు. నువ్వు ఎత్తబడాలి అంటే నీలో ప్రార్థనాత్మ ఉండాలి, వాక్య సమృద్ధి ఉండాలి. ఈ రెండు సమానముగా ఉన్నప్పుడు నీ విశ్వాసము బలంగా ఉంటుంది. విశ్వాసమందు స్థిరముగా ఉంటావు. దేవుని రాకడలో ప్రభువును కలుసుకోవటానికి దేవుడు నీకు కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి కృప కలిగి ప్రభు సన్నిధిలో స్థిరపడి బలపడి దేవుని కొరకు బలమైన సాధనములుగా మార్చబడి దేవుని సాక్షులుగా ప్రభువులో ముందుకు సాగుదాం. అలా ఉండటానికి దేవుని కృప మనందరికి తోడయ్యండి, బలపరిచి నడిపించును గాక. ఆమేన్.